మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దినం ఇచ్చిన ప్రభుకి మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మన సృష్టికర్త అయిన దేవుడికి కూడా మన స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలి. ఈ దినం ఇచ్చి సమయం ఇచ్చిన ప్రభుకి కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది ప్రేమ దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఎవరి బిడ్డలమని పిలిపించుకుంటున్నాము? దేవుని బిడ్డలము అని. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మరి దేవుని బిడ్డలుగానే జీవించాలి. హల్లెలూయా. ఎవరి బిడ్డలుగా జీవించాలమ్మా? దేవుని బిడ్డలుగానే ఉండాలి కదా. లోక సంబంధమైన వారుగా మనం ఉండటానికి వీలు లేదు అనే వాక్యం మనకి తేటగా తెలియచేస్తుంది. కాబట్టి మరి ఈ వారం నుంచి మన శుక్రవారం నుంచే దేవుడు ప్రేరేపణను బట్టి మరి ఒక నూతన సంవత్సరంలో మరి ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా శుక్రవారం కొనసాగించాము. మరి దేవుడి కృపను బట్టి ఆరాధన బాగా జరిగించాడు. ఎందుకంటే మనము చల్లారిపోతున్నాం. అవునా కాదా? అవునా కాదమ్మా? చల్లారిపోతున్నాం. ప్రతి విషయంలో చల్లారిపోతున్నాం. మందిరానికి వచ్చే విషయంలో చల్లారిపోతున్నాం. ప్రభుని ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విషయంలో కూడా చల్లారిపోయి ఏంటి అంటే రొటీన్ జీవితం అయిపోతుంది. పొద్దుటే లేగాలి, అన్నం వండుకున్నామా, పనికి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, ఇది మనకి రొటీన్ అయిపోతుంది. కానీ దేవుని గురించే నేను జీవించాలి. దేవుని గురించి ఏం చేస్తున్నాను, దేవుడు చెప్పింది చేస్తున్నానా లేదా, లేకపోతే నాకు ఇష్టానుసారంగా జీవిస్తున్నానా, ప్రభుకి ఇష్టంగా జీవిస్తున్నానా అన్నది మనము మర్చిపోయి చల్లారిపోయిన జీవితాలు జీవిస్తున్నాం. మరి ఇలా చల్లారిపోయి ఉంటే పరలోక రాజ్యం వెళ్తామా? ఏమండి శ్రీనివాస్ గారు? వెళ్ళమండి. నేను కూడా సరేలే ఏదో వస్తున్నారు, నేనేదో చెప్తున్నానులే వెళ్ళిపోతున్నారు అంటే దేవుడు రేపొద్దున లెక్క అడగడా? అడుగుతాడా? అడగడా? అందరిని అడుగుతాడు. ముందు నన్ను అడుగుతాడు నిలబెట్టి, ఏం నేర్పిస్తున్నావమ్మా, ఏం చేస్తున్నావు, సిద్ధపరిచావా వాళ్ళని అని అడుగుతాడు కదా. అందుకే ప్రభు త్వరగా రానని ఉన్నారు కాబట్టి మనము సిద్ధపడాలి. ఈ నూతన సంవత్సరంలో మనము ఎక్కువగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, భయభక్తులతో వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ప్రభు, ఆ వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టకుండా మన హృదయంలో భద్రపరుచుకుని నెవరవేసుకుంటూ ఈరోజు ప్రభు ఇలా మాట్లాడాడు, ఈ విధంగా ఈ మాటతో నన్ను గద్దించాడు, ఈ విధంగా నాకు బుద్ధి చెప్పాడు, సరి చేసుకోవాలి నేను అనే మనసుతో మనమందరం కూడా కొనసాగుదాం బిడ్డలారా. మనము ముందు దేవుని పని చేస్తే మన పని ప్రభు తప్పకుండా చేస్తాడు. చేస్తాడా? చేస్తాడు. మనం అడిగింది ఇస్తాడు. మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. మన రోగాలు స్వస్థపరుస్తాడు. మన అవసరతలు తీర్చి మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా తర్వాత పొద్దుట సుశీలమ్మ పాస్టర్తో మాట్లాడుతుంటే విన్నా నేను. అమ్మ మీరు తొందరగా వచ్చేయండి, 10:30కే వచ్చేస్తే మరి 1 గంటకల్లా వెళ్ళిపోదురు కానీ మీరు అంటే, అవునయ్యా లేట్ అయిపోతుందని ఇంట్లో కూడా మరి అంటున్నారు, వీళ్ళు మనోళ్ళు అందరూ అనుకుంటున్నారు అని సుశీలమ్మ చెప్తుంది పాస్టర్కి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని రోజులు కొనసాగించారు. 10:30కి వచ్చారు, 1 గంటకు వెళ్ళిపోయారు. మళ్ళీ క్రమంగా ఏమైపోయిందంటే మళ్ళీ 11:30 ఈ టైంకి వచ్చేవారు. మరి ఈ టైంకి వస్తే మరి నేను లేట్ చేస్తామా చేయను? చెప్పండి, మీరు చెప్పండి. పోనీ అమ్మా 11:30 మీరు వస్తే నేను 1 గంటకు ఎట్లా పంపిస్తాను? మిమ్మల్ని పంపించలేను. కాబట్టి 1:30 అయిపోతుంది. అలా కాకుండా కరెక్ట్గా 10:30 కాబట్టి ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఆడపిల్లలు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, పర్వాలేదు. ఏదైనా 11 గంటలకి ఇక్కడ ప్రార్థనతో స్టార్ట్ అయిపోయి 1 గంటకి కంప్లీట్గా ముగించేస్తాం. పాస్టర్ కూడా వాక్యం తర్వాత, ఆరాధన తర్వాత ఇక పాట ఏం లేదు. ప్రార్థన చేయటము, కానుకల పాట, ఒక చరణం పాటతో ముగించేయటం, మిమ్మల్ని పంపించేయటం. 1 గంటకు మీరందరూ బయటకు వెళ్ళిపోతారు. చర్చిలో ఉండేదే లేదు. నేను చెప్తున్నాను మీకు. అప్పుడు మీ భర్తలతో బాగా గొడవ ఉండదు. ఉంటుందా? ఉండదు.
మనం కూడా దేవుని సన్నిధిలో గడిపామన్నా మన సంతోషం మనకు కూడా ఉంటుంది. ఒకటి సరే, ఇక లోక సంగతి వదిలేసేద్దాం. ఇక అదే కంటిన్యూ చేద్దాం. బిడ్డలారా, క్రమంగా రావడానికి సిద్ధపడండి. మరి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకోటి ఏంటంటే, మరి మనము మొదటప్పుడు పాస్టర్ పాటలు పాడి మనకి ఇచ్చాడు. నేను వాక్యం తీసేసుకున్నాను. వాక్యము తర్వాత అందరము మోకరించి పరిశుద్ధాత్మతో నింపబడటానికి ఆత్మదేవుణ్ణి పిలిచే వారంగా ఉండాలి. ఆత్మదేవుణ్ణి మనం పొందుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితాలు బలంగా ఉంటాయి. భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, మాట్లాడటానికి, చూడటానికి, వెళ్ళటానికి, రావటానికి. దేవుడు మనలో ఉంటాడు కాబట్టి మన జీవితాలు సరి చేస్తాడు. ఇప్పటి వరకు మనం బాప్తీసాలే తీసుకున్నాం, కానీ ఎన్నిసార్లు బాప్తీసాలు తీసుకున్నారు మీరు? సుశీలమ్మ, ఎన్నిసార్లు బాప్తీసం తీసుకున్నావు? ఒక్కసారి. సునీత, ఎన్నిసార్లు ఇచ్చాం బాప్తీసం నీకు? ఒక్కసారి. కరుణమ్మ, అన్నమ్మ, మా అత్తమ్మ, నీ వెనకాలెవరు? ఆ పాప. ఈ మా అత్తమ్మ ఒక్కసారి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారే తీసుకున్నాం కాబట్టి శరీర శుద్ధి కలిగి ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా విన్నాం. ఎవరిచ్చారు? యోహాను గారు ఇచ్చారు మనకు బాప్తీసం కదండి. ఆ బాప్తీసం దేని కొరకంటే ఈ శరీర శుద్ధి గురించి. అయితే వాక్యము మనకి ఏం చెప్తుంది అంటే, మళ్ళీ బాప్తీసం తీసుకోండి అన్నాడు. ఆత్మ సంబంధమైన బాప్తీసం తీసుకోండి అన్నాడు. అయితే మన ఆదివారం ఈ వాక్యము చెప్పాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది వాక్యం ఈరోజు నేను ఇది తీసుకుంటలేదు, కానీ మీకు తెలియచేయటానికి కొన్ని మాటలు చెప్తున్నాను. ఎలాగ మనం ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలని. అయితే 1-2 సార్లు మాట విని చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. హల్లెలూయా. నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. అవునండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరని. చాలండి. ఎవరిచ్చారండి మనందరికీ? యోహాను గారు ఇచ్చారు. అందుకే యోహాను గారిని యేసయ్య ఆయన కంటే ముందు ఈయన పంపించాడు. మనందరికీ బాప్తిసాలు మనం తీసుకున్నాం కదా. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వస్తే ఇక్కడ నేను మొత్తం చదివి వినిపించను, కానీ ఎక్కడి నుంచి చదువుతారంటే 20 నుంచి చదవండి. అతని ఇల్లు పాడవను గాక. 22 దాకా 2 నుంచి చదవండి. అతని ఇల్లు పాడవను గాక, దానిలో ఎవడను కాపురం ఉండక పోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక, అతని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. మనతో కూడా ఆయన పునరుద్ధానం గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బరబ్బాస్ అనబడిన యోసేపు, మత్తయి అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలులను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారు అని కనపరచుమనిది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరుట చీటు వచ్చును కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను.
పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించే కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్కసారి నీళ్లతో బాప్తీసం తీసుకోవాలి. రెండోసారి యేసయ్యే మనకి పరిశుద్ధ ఆత్మ అనే బాప్తీసము ఆయన మళ్ళీ వచ్చినప్పుడు మనకి ఇస్తాడు. ఎవరు ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? మేడగదికి వచ్చాడు. మేడగదిలో 11 మంది శిశువులు, కొంతమంది స్త్రీలు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీదకి ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ దేవుడు మరి అగ్ని జ్వాలల వలె వాళ్ళ మీదకి ఒక్కొక్కటి మరి అగ్ని రాలగా వాళ్ళ నాలుకలు ఏమైనాయి అంట? విభజింపబడ్డాయి. అప్పుడు వాళ్ళు పరిశుద్ధంగా మార్చబడి, నాలుకలు పరిశుద్ధంగా మార్చబడి వాళ్ళ భాషల్లో మాట్లాడుతూ, తర్వాత పరిశుద్ధాత్మతో నింపుకొని భాషల్లో మాట్లాడుతూ పరిశుద్ధులుగా ఉన్నారు అని వాక్యం చేతగా తెలియజేస్తుంది. అయితే రెండోది మనము పొందుకోలేదు. ఏంటది? పరిశుద్ధాత్మ అనే బాప్టిసము మనం పొందుకోలేదు. అర్థమవుతుందండి? కాబట్టి మనం చల్లారిపోయిన వారుగానే ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉందండి? మందిరం చల్లారిపోయింది. ఎవరు కూడా మరి అదేంటి ఆత్మతో నింపబడి, అగ్నితో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో మరి ఆరాధన చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు మందిరంలో. కాబట్టి ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఒక 10 నిమిషాలు ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని మనము వాక్యము తర్వాత వాక్యముతో దేవుడు ఏం మాట్లాడాడో ఆ వాక్యాన్ని మన హృదయములో నోటిలో పెట్టుకొని ఆరాధించేటప్పుడు ఈ మాటలు మనము ఉచ్చరిస్తూ, అంటే పలుకుతూ, ఏంటండి ఈ మాటలు పలుకుతూ మనము పరిశుద్ధాత్మ దేవుడిని ఆనాడు అపోస్తులు ఎలాగైతే పిలిచారో, పరిశుద్ధాత్మ దేవా రండి, మమ్మల్ని నింపండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి అని ఆయన ఎలా పిలిచి పొందుకున్నారో, అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలిచి పొందుకొని అభిషేకించబడి మన ఆత్మీయ జీవితాలు బలపరుచుకునే వారంగా, మనము శక్తివంతమైన ఆత్మతో మనం జీవించే వారంగా ఉండాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ రోజు నుంచి మన శుక్రవారం నుంచి స్టార్ట్ చేసాము. మరి ఆ విధంగానే నేను 11:30 అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12:20 వరకు ఒకవేళ వీలైతే నేను త్వరగా ముగిస్తాను. ముగించిన తర్వాత 10 నిమిషాలు తక్కువ 1 గంట వరకు ఆరాధనే శక్తి కొలది నోరు అదే ఏమన్నాడు? నాలుకలు ఏం చేయమన్నాడు? అంటే మన హృదయంలో ఎంతైతే ఆత్మ మండుతూ ఉంటుందో, దేవుని శక్తి మన మీదకు వస్తూ ఉన్నంత అట్లా మనం ఆరాధించి దేవుని మహింపరుస్తూ, కీర్తిస్తూ, పూజిస్తూ, ఆయన చేసిన మేలు గుర్తు చేసుకుంటూ మన జీవితాలు ప్రభు చేతికిచ్చి, అయ్యా లోకంలో నాకు ఏది వద్దు, నువ్వుంటే చాలు, నీ కోసమే నేను జీవిస్తాను అని మనం ఆరాధిస్తూ దేవుణ్ణి మహింపరుదాం, మన ఆత్మీయ జీవితాలు కాపాడుకుందాం. హల్లెలూయా. నేను వాక్యం కాదు కాబట్టి మీ అందరికి తెలియాలని నేను ఈ 4 మాటలు చెప్పాను. వీలైతే ఒక రోజున మీకు సరిగ్గా అర్థం కాలేదు, నాకు అర్థమైన సంగతి మళ్ళీ ఒక రోజున తీసుకుంటాను. తర్వాత శుక్రవారాలు దయచేసి రావటానికి ప్రయత్నించండి. శుక్రవారాలు పోనీ నెలలో 4 వారాలు కదా, 1-2 వారాలు
ఈ వారం రండి, వచ్చే వారం దేవుడు మీకు అంతకు ఎక్కువ మీకు ఇస్తాడు డబ్బులు. అంటే మీకు ఆ కూలి మీ డబ్బులు మీకు దేవుడు ఇస్తాడు అనే విశ్వాసము నమ్మకం ఉంటే మధ్య మధ్యలో రండి. అన్నమ్మ, కరుణమ్మ, మీకు కూడా సమయం ఉంటుందమ్మా, రండి. సునీత, మీరు కూడా రావటానికి ప్రయత్నించండి. ఇది వరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు అందరూ చల్లారిపోయి రావట్లేదు. దయచేసి రండి. ఇదే సేమ్ టైం 11:30 అట్లా రండి. మళ్ళీ 1 గంటకు ముగించుకుందాం, వెళ్ళిపోదాం. తర్వాత ఉపవాస ప్రార్థనలు 15 తారీఖు తర్వాత మరి డేట్ నిర్ణయిద్దాం. ఎందుకంటే మళ్ళీ నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాలి. వెళ్ళి వచ్చాక అదేలేండి, వచ్చే వారంలో ఎప్పుడో నేను ప్రార్థన చేసుకుని డేట్ నిర్ణయించి అప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. అందరం కూడా ఉపవాస ప్రార్థనలో ఉందాం. మన ఆత్మీయ జీవితాలు, మన భర్తలు, బిడ్డల కోసము మనము ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. సమయం వ్యర్థం చేయొద్దు. పాత నిబంధన ఇర్మియా గ్రంథం చూడండి, తీయండి. ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, మీ ఆలోచనలు ఎటు పోనివ్వద్దు, బయటకు పోనివ్వద్దు, లోకంలోకి పోనివ్వద్దు. ఈ మందిరంలోనే నీ హృదయము, యేసు దగ్గరే నీ మనసు, నీ హృదయము. ప్రార్థన ప్రతి ఒక్కరము కూడా, ప్రభువా నేను శాపగ్రస్తుడు కాకుండా, నా మనసు ఎటు పోకుండా మీ వైపే తిప్పుటకు, మిమ్మల్ని ప్రేమించుటకు, మీ మాటకు లోపడుటకు సహాయం చేయండి అని మనమందరం వేడుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడో, మంచి దేవుడో ప్రభా. అయ్యా, నూతన సంవత్సరంలో ఈ దినం ఇచ్చినందుకు, ఈ సమయం ఇచ్చినందుకు నీ స్తోత్రములు ప్రభా. అయ్యా, ఈ దినము చూడలేక ఎంతో మంది మరుగు అయిపోయారు ప్రభా, ఎంతో మంది దూరం అయిపోయారు, ఎంతో మంది లోకంలో కలిసిపోయారు. కానీ ప్రభా, ఇక్కడ మేము కూర్చున్న మమ్మల్ని అందరినీ ప్రభా మీ కృపలో భద్రపరిచి అయ్యా మీ మందిరానికి తీసుకొచ్చావయ్యా. మీ మాట వినుటకు మమ్మల్ని పోగు చేసిన దేవుడు అయ్యా, మీకు వందనాలు ప్రభా. ఆయన మీకే స్తోత్రం. ఇంకా రావాల్సిన బిడ్డలు ప్రభా త్వరగా వచ్చుటకు, మీ అమూల్యమైన మాటలు వినుటకు సహాయం చేయమని అయ్యా మీ స్తోత్రం. మీ సిలువ చాటున ఈ బలహీనురాన్ని, ఒట్టిదాన్ని, మట్టిదాన్ని ప్రభా నాయన దాచి ఉంచండి నాయనా. మీ స్తోత్రం. మీ అమూల్యమైన శక్తివంతమైన మాటలు, జీవం గల మాటలు నా నోట పెట్టండి, నాతో మాట్లాడండి నాయన. బిడ్డలందరితో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని సమయంకి వచ్చాం మనం. ఇది అమూల్యమైన సమయము, దేవుడు మనతో మాట్లాడే సమయము. హల్లెలూయా. ఎవరు మాట్లాడే సమయం అండి? దేవుడు మనతో మాట్లాడే సమయం. దేవుడు మనతో మాట్లాడే సమయము. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? చాలా చాలా భయభక్తులతో, వినయముగా, విధేయతగా కదా, క్రమముగా. చెవులు బయట పెట్టద్దు, ఎందుకంటే కళ్ళు ఇక్కడే ఉన్నాయి, నోరు ఇక్కడే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. చెవులే వెళ్ళే ప్రాబ్లం ఉంది, చెవులే బయటకు వెళ్ళే ప్రాబ్లం ఉంది. కాబట్టి
మన చెవులు బయట స్వరం వినటానికి మనము దానికి చోటు ఇవ్వదు. హల్లెలూయా. చోటు ఇచ్చేవనుకోండి డిస్టర్బ్ అవుతాం. మనం ఏదో వినపడుతుంది అనిపిస్తుంటుంది. కాబట్టి దయచేసి మన కళ్ళు, నోరు, చెవులు చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకుందాం. దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మళ్ళీ రిపీట్ చేయండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇలా చెప్తున్నాడు మనకి. దేవుడు మనకి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నరులను ఏం చేస్తున్నాము? ఆశ్రయించుతున్నాము. చాలండి. ఎవరిని ఆశ్రయిస్తున్నామంటే మనం నరులను. క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు అర్థం కావాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే మనుషుల మీద ఆధారపడుతున్నాం. ఎవరి మీద ఆధారపడుతున్నామండి? మనుషుల మీద ఆధారపడుతున్నాం. మనుషుల మీద పడొచ్చా, పడకూడదా? ఎందుకు పడకూడదు అమ్మా? మరి ఎవరి మీద ఆధారపడాలి? అది అందరికీ ఈ విశ్వాసం ఉండాలి. ఓకేనా? అందరికీ ఏముండాలి? ఈ భయము, ఈ విశ్వాసము మనకు ఉండాలి. నేను దేవుని సంబంధిని, దేవుడు సృష్టించుకున్న బిడ్డని, దేవుని రక్తంలో కడగబడ్డ బిడ్డని, ఆయన నన్ను బ్రతికించుకున్నాడు. కాబట్టి నేను నరుల మీద నేను ఆధారపడకూడదు. అంటే మనిషి మీద నేను ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి మనం? అంటే దేవుడి మీదే ఆధారపడాలి. ఆ దేవుడే మనల్ని పుట్టించాడు కదండి. పుట్టించాడు. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మనల్ని ప్రేమిస్తూ మనల్ని బ్రతికించి ఉన్నాడు. కాబట్టి ఆయన మీదే ఆధారపడాలి. కానీ మనం అలా చేయట్లేదు. అవునా కదా? అలా చేస్తున్నామా? ఏమండి? చేయట్లేదు. ఏం చేస్తున్నాం? ఇప్పుడు చెప్పేస్తున్నాం, దేవుడి మీదే నేను ఆధారపడతాను, నేను మనుషుల మీద ఆధారపడను, మనిషి మీద ఆధారపడను, వాడి వైపు చూడను, వాడు చెప్పింది చేయను, దేవుడి పైనే ఆధారపడతాడు అంటాము. కానీ చర్చిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి మీద ఆధారపడతాం? ఏమండి? మనుషుల మీద ఆధారపడతాం. ప్రతి విషయంలో మనిషి మీద ఆధారపడతాం కదా. పనికి వెళ్ళాలంటే మనిషి మీద ఆధారపడతాం, అక్కడికి వెళ్ళాలి. తర్వాత వాడు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడతాం కదండి. బంధువుల మీద ఆధారపడతాం, తల్లిదండ్రుల మీద ఆధారపడతాం, ఆస్తుల మీద, అంతస్తుల మీద ఆధారపడతాం. అంటే కావాలని కోరుకుంటా ఉంటాం. అవునా కదా? అన్ని విషయంలో కూడా మనం మనిషి మీదే ఆధారపడుతున్నాం అన్నది ఇది వాస్తవం. ఇది అవునా కదా? మనం కాదన్నా అవునన్నా ఇది వాస్తవం. ఇది నిజము కదా. ఎప్పుడు ఆ దేవుడు అని వస్తాము అంటే మనకి కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి, మనకి ఆపద వచ్చినప్పుడు దేవుడు కావాలి, ఇక చచ్చిపోతున్నాం బాబోయ్ అన్నప్పుడు దేవుడు కావాలి. అంత తర్వాత ఎవరు కావాలి? దేవుడిని గుర్తు చేసుకోమని గుర్తు చేసుకుంటామండి. అసలు ఆయన గుర్తే రాడు. ఎవరు గుర్తొస్తారు? మనుషులు గుర్తొస్తారు. మనుషులు గుర్తొస్తారు తప్ప మరి దేవుడు మనకి గుర్తే రాడు. ఇంకా ఎవరి మీద ఆధారపడద్దు అన్నాడు? శరీరాల మీద. ఎవరి మీద? శరీరాల మీద. మనిషి వేరు, శరీరం వేరు. అర్థమవుతుందా బిడ్డలారా? మనుషులు అన్నాడు, శరీరులు అన్నాడు. శరీరాల మీద కూడా ఆధారపడవద్దు అన్నాడు. శరీరాల మీద ఆధారపడటం అంటే ఇదిగో ఈ శరీరం మీద మనం ఆధారపడుతూ ఉంటాం కదా. ఏమంటాం? ఇప్పుడు తామాస్ ఉన్నాడు. తామాస్ 35 ఉంటాయా మీకు? 35 ఉంటాయండి? ఉంటాయి. ఏమంటాడు తామాస్? నేను చాలా బలంగా ఉన్నా, వయసులో ఉన్నా, అందంగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎత్తు పొడుగు అన్నింటిలో కూడా పర్ఫెక్ట్, చాలా నాలాంటి వాడు ఎవడూ ఉండడు. దేని మీద ఆధారపడుతున్నాడు ఆయన? శరీరం మీద ఆధారపడుతున్నాడు.
ఒక స్త్రీని కూడా తీసుకుంటే స్త్రీ కూడా అదే పరిస్థితిలో ఉంటుంది కదండి. నేను యవనస్తురాల్ని, చాలా అందంగా ఉన్నా కదా, బలంగా ఉన్నా, నాకు ఎవరితో పని లేదు, నాది నేను చూసుకోగలుగుతాను అని ఇలాగా శరీరాన్ని ఆధారం తీసుకుంటారు చాలామంది. శరీరము 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 దాన్నే ప్రేమిస్తుంటారు. అర్థమవుతుందండి? దాన్నే ప్రేమిస్తుంటారు. దాన్నే కడుక్కుంటుంటారు, తోముకుంటుంటారు, ఉతుక్కుంటుంటారు. 24 గంటలు ముఖానికి రుద్దుకుంటూ ఉంటారు. ఏం చేస్తుంటారు? ఆ శరీరాన్ని ఎక్కువ సమయం అంతా కూడా ఆ శరీరానికి మరి అప్పచెప్తూ ఉంటారు. కొంతమంది పిచ్చోళ్ళు కూడా అయిపోతారు ఆ శరీరాన్ని ప్రేమించటంలో. పిచ్చోళ్ళు కూడా అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ గర్వంతో, అహంకారంతో. నువ్వు ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు ప్రభు అక్కడ. నిన్ను ఎలా సృష్టించానో నువ్వు అలాగే ఉంటావు. నువ్వు ఏం చేసినా వేస్ట్. అవునండి. ఇప్పుడు ఈ కళ్ళుని ఎంత చూసుకున్నావా, పక్కకి వెళ్ళమంటే వెళ్తావా? మూతి పక్కకి వెళ్ళమంటే వెళ్తుందా? నోరు వెళ్ళమంటే వెళ్తుందా? తెల్లగా నల్లగున్నది తెల్లగా అయిపోవాలంటే అయిపోతావా? దేవుడు ఆయనకి ఎలా ఇష్టమో అలా సృష్టించుకున్నాడు. నువ్వు నేను అలాగే ఉండాలి. సరే, వయసులో బాగున్నాం, అయిపోయింది, వయసు అయిపోయింది, నాకు 25 సంవత్సరాలు ఉన్నట్టు నేను ఇప్పుడు ఉండాలంటే నేను ఉంటానా? ఉండను అన్న సంగతి వాస్తవం నాకు తెలుసు. తెలిసినప్పుడు ఇంకా పాకులాడటం ఎందుకు? ఆ వయసు రావాలి, ఆ విధంగా నేను అందంగా కనపడాలంటే అది అయ్యే పనా కాదు. దానికోసం బెంగ పెట్టేసుకుంటారు కొంతమంది. అయ్యో, నేను ఇట్లా అయిపోతున్నా, నేను అట్లా అయిపోతున్నా. ఎట్లా? ఎవరో ఎందుకండి? ఇగో వీళ్ళు అన్నున్నాడు పెద్దన్న, పన్ను ఊడిపోయిందంట. ఏమిడిపోయింది? పన్ను. ఇప్పుడు పన్ను ఊడిపోతుంది. ఏమన్నా ఊడిపోతా? ఇప్పుడు ఒక వయసు వచ్చిందండి, 65 70 ఎప్పుడో పన్ను ఊడిపోయిందని బెంగ పెట్టేసుకుంటే ఏమైపోయాడు తెలుసా? స్ట్రోక్ వచ్చిందండి. ఇలా కాండాలు చాలా డేంజర్ అండి. చాలా పెద్ద స్టోరీ ఉండేది. అతనికి కాలేజీ పడిపోయింది. ఎందుకంటే నాకు పన్ను ఊడిపోయింది ఆలోచనలు. వయసులో ఉండవలసిన వాడు నేను పోయినాడు, బ్యాక్ థింకింగ్ లేకపోయాడు వెనక్కి. నాకు పన్ను ఎట్లా ఊడిపోతుంది? అయ్యి ఊడిపోతుంది అయ్యా. మరి నాకు ఎప్పుడో సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో పన్ను ఊడిపోయింది. మరి అలా అనుకుంటే కొన్ని బలహీనంగా ఉంటాయి, శరీరము ఊడిపోతుంటాయి, బలహీనతలు వస్తుంటాయి. దానికి మనం అదే మరి. అందుకే మనం ఇటువంటి వాళ్ళని దేవుడు తెలిసి ఏమన్నాడు? మీ శరీరాన్ని ఆధారం చేసుకోవద్దు. అది మట్టి. శరీరం ఏంటండి? మట్టి. ఒకరోజు ఏమైపోతుంది? మట్టిలోంచి వచ్చింది, మళ్ళీ మట్టిలోకే వెళ్ళిపోవాలని మనం వాక్యం చదువుతున్నాం. మనకి తెలుసు. తెలిసాక కూడా మనం దాన్ని పిచ్చోడులాగా దాన్ని పట్టుకుని ఏలాడొద్దు. అందుకే అన్నాడు, నువ్వు మనుషుల్ని ఆధారం చేసుకున్నా, శరీరధారులే ఆధారం తీసుకున్నా నువ్వు శాపగ్రస్తుడివి అన్నాడు. ఏమన్నాడు? ఏ గ్రస్తుడు? ఎందుకు శాపగ్రస్తుడివి? సృష్టించింది నేను, నిన్ను మట్టిలోంచి చేసి మనిషిగా చేసి నీకు ఇంత వయసు లేకపోతే ఇంత బలము లేకపోతే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఉండాలని నేను నిన్ను లోకానికి పంపిస్తే నాకంటే ఎక్కువ నువ్వు శరీరాన్ని ప్రేమిస్తున్నావు, మనుషుల్ని ప్రేమిస్తున్నావు, మనుషుల మీద ఆధారపడుతున్నావు, నన్ను మర్చిపోతున్నావు. నీ సమయం అంతా ఎవరికి ఉపయోగిస్తున్నావు? మనుషులకి లేదా శరీరానికి. ఇక నాకు సమయం ఎక్కడిస్తున్నావు నువ్వు? ఏమండి, సమయం ఎక్కడిస్తున్నావు? చాలా పిచ్చోళ్ళు ఉన్నారు.
చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఆ చేతులు చచ్చిపడిపోయాయి. కడిగి 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 ఏమైపోయినాయి? చచ్చిపడిపోతుంది. అదొక పిచ్చి. ఆమె మట్టితో చేయబడ్డది, ఈమె మట్టితో చేయబడ్డదండి. కాకపోతే ఎప్పుడే తేడా, ఈమె కొంచెం తెల్లగా చేసాడు, ఆమె కొంచెం నల్లగా చేశాడు. మట్టి మాత్రం సేమ్. ఈమె నల్లగా ఉంది నేను ముట్టుకోనంటే ఎట్లా? అమ్మో నేను ముట్టుకోనాను, ఆమె మీద ఉన్నది నాకు అంటుకుపోతుంది. దేవుడు అందుకే చెప్పాడు, మీరు ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని ఆధారం చేసుకోవద్దు. మనుషులందరినీ ప్రేమించండి, అందరూ కలిసి సమాధానం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మీరందరూ నేను చేసుకున్న మానవులు, నరులు, మట్టి. కాబట్టి నువ్వు దేని మీద ఆధారం చేసుకోవద్దు. లోకాన్ని ఎక్కువ ప్రేమించదు. నిన్ను లోకం నుంచి వేరుపరిచాను అంటున్నాడు దేవుడు. వేరుపరిచాడా లేదా? ఎలా వేరుపరిచాడు? ఎలా వేరుపరిచాడు? బాప్తీసముతో కదా. ముందేం చేసాం? యేసయ్య అని తెలుసుకున్నాం. తర్వాత మన పాపాలు ఒప్పుకున్నాం. అవును, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీరు బాప్తీసాలు తీసుకునేటప్పుడు ముందు ఎప్పుడన్నా మోకరించి ప్రార్థన చేసుకుని పాపాలు ఒప్పుకున్నారా? ఈ సంఘంలో బాప్తీసాలు తీసుకున్నవాడు కాదు, ఈ సంఘంలో తీసుకోనోళ్ళు ఒప్పుకొని తీసుకున్నారా? లేకపోతే వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ముంచేశారు అంటారా? అమ్మా, మీరు ప్రార్థన చేసుకున్నారు. ఏమని చేసుకున్నారు? పాపాలు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, నిజమైన దేవుడాన్ని అంగీకరించారు, అంగీకరించి బాప్టిజం తీసుకున్నారు కదా. మరి అంగీకరించినప్పుడు దేవుణ్ణి వెంబడించాలి కదా. ఇప్పుడు పాపాలు ఒప్పుకొని బాప్టిజం తీసుకున్నామండి, మళ్ళీ లోకంలోకి ఎట్లా వెళ్తాం? బాప్టిజం అంటేనే లోకం నుంచి వేరుపరచబడతాం కదా. పాపం నుంచి, చీకటి నుంచి వేరుపరచబడతాం. మళ్ళీ లోకంలోకి ఎట్లా వెళ్తాం అంటే, మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్తున్నామంటే మనలో ఏం లేదు? పరిశుద్ధ ఆత్మశక్తి మనలో లేదు. మనలో ఏం లేదు? పరిశుద్ధ ఆత్మశక్తి అన్నది మనలో లేదు. శక్తి అన్నది ఉన్నది అనుకోండి, మనల్ని గద్దిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మా, నువ్వు అలా మాట్లాడొద్దు, ఇలా చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, జాగ్రత్త జాగ్రత్త అని మన హృదయంలో ఆయన ఉండి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అననివ్వడు, భయపుట్టిస్తాడు. పరిశుద్ధాత్మకి దేవుడు లేడు అనుకోండి, యోహాను ఇచ్చిన బాప్తిసంతోనే మనం ఉన్నాం అనుకోండి, పైన యేసయ్యతో మనం పాపాలు కడుక్కున్నాం, కానీ శక్తివంతమైన ఆత్మ మనలో లేకపోతే మళ్ళీ ఇగో ఇదే ఇక్కడ ప్రభువు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు ఎవరి మీద ఆధారపడుతున్నాము? మనుషుల మీద ఆధారపడుతున్నాము, శరీరధారుల మీద ఆధారపడుతున్నాం కదండి. ఎందుకు? మనల్ని ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి. మనల్ని ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు మనకి లేడు కాబట్టి బాప్తిసాలు తీసుకున్నా మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ యథావిధి జీవితాలు, మాటలు, తలంపులు, చేసే పనులు, తాయెత్తులు కట్టించుకుంటాం, మంత్రాలు వేయించుకుంటాం, అక్కడికి వెళ్ళటం, కొబ్బరికాయలు కొట్టడం. ఇక మారింది ఎక్కడ? మారింది ఎక్కడ? అమ్మ, నీ పేరేం పేరు? సుబ్బలక్ష్మి. మీరు దేవుడు తెలుసా మీకు? తెలుసు, కానీ నువ్వు ఒక్కదానివే వెళ్ళలేదు చర్చికి. మీ అత్త వెళ్తుంది, ఇంకెవరు వెళ్తారు? మీ కొడుకు వెళ్తారు. మీ ఆయన? నువ్వు ఎందుకు వద్దనుకున్నారు దేవుణ్ణి? మీ అత్త ఎప్పుడు చెప్పలేదా నీకు?
చర్చిలోకి రమ్మంటుంది ఆమె కూడా, ఆ, కానీ అది ఆ ఏడైనా ఆ దేవుడే కదా అని అంటుంది ఎవరు? మా ఆయన. కాదు, ఏడైనా దేవుడు కాదు. నీకు చెప్తా, ఏడైనా దేవుడు కాదు. ఇప్పుడు అన్యులు పూజించే దేవుళ్ళు మనుషులు చేసిన బొమ్మలు. ఏమ్మా, అన్ని రకరకాల బొమ్మలు. ఎన్ని మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. అయితే మన అందరికీ కూడా ఒకే దేవుడు. హల్లెలూయా. మనందరికీ ఒకే దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అంటారు. ఆయన్ని ఏమంటారమ్మా? యేసుక్రీస్తు ప్రభు అంటాడు. ఆయనకి పెళ్ళవలేదు, పిల్లలు లేరు, సంసారం లేదు. ఆయన సృష్టికర్త. సృష్టికర్త నీ కోసం నా కోసం ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఇదిగో నువ్వు కన్నీరు ఇస్తున్నావే, విడువు, ఇంకా ఏడువు. అయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను ముట్టు, నాతో మాట్లాడతాడు ఆయన. అర్థమవుతుందా? నీ రోగాన్ని తీసేస్తాడు. ఏడువు, ఎంత ఏడుస్తావు అంత ఏడువు. ఆయనను అడుగు, నువ్వు నాకు కనపడు. నీ పేరు యేసయ్య అంట. యేసయ్యా కనపడు, యేసయ్యా నా రోగం తీసేయని అడుగు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అర్థమవుతుందమ్మా? ఆయన యేసయ్య. ఏ దేవుడు అంటే ఏం చెప్తావు? యేసయ్య. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తావు? యేసయ్య, యేసయ్య. ఇప్పుడు మనం ఈ వాక్యం అయిపోయాక మనం ప్రార్థన చేస్తాం. అప్పుడు నువ్వు కూడా ఇలాగే ఏడ్చుకుంటా, అయ్యా నువ్వు బాగు చేస్తావంట కదా, రోగాలు తీసేస్తావంట కదా, నా కడుపులో ఆ గట్టు ఉందయ్యా, నువ్వు తీసేయ్యా, నన్ను బాగు చేయాలని ఏడ్చి అడుగు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా విశ్వాసం ఉంచాలి. అమ్మ, నేను మళ్ళీ ఒకసారి అడుగుతా, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడ్చావు చెప్పు నాకు. నాకు బాధ కలిగి ఏడ్చిన తల్లి, నాకు ఇట్ట అవుతుంది అమ్మా, ఏడ్చుకుంటున్నా, నాకు ఈ బాధ పోవాలి అని ఏడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఏడవాలి. దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు విడిచటం యేసయ్యకి చాలా ఇష్టం. అర్థమవుతుందండి? నువ్వు ఎంత కన్నీరు విడుస్తావో అంత గొప్ప దండనాలు అవుతావు. నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు, నీ భర్తలో మార్పు చూస్తావు, నీ బిడ్డని నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. హృదయం శుద్ధి చేసుకుని కన్నీళ్లతో ఆయన పాదాలు కడగటమే యేసయ్య మన నుంచి కోరుకునే బలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనకి చెప్తున్నాడు, ఈరోజు మనుషులను ఆధారం చేసుకోవద్దు, శరీరాలని ఆధారం చేసుకోవద్దు. అర్థమవుతుందా? అంటే ఎక్కువగా వాళ్ళ మీద మనం ఆలోచన కలిగి ఉండకూడదు, ఆశపడి ఉండకూడదు. ఆ మనిషి ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఎవరి మీద ఆధారపడాలి? గుడ్, చాలా జాగ్రత్తగా వింటున్నావు. ఎవరి మీద ఆధారపడాలండి? యేసయ్య మీద ఆధారపడాలి. నీకు కష్టం వచ్చిందా? యేసయ్యని అడుగు. నీకు బాధ కలిగిందా? యేసయ్యని అడుగు. నీకు ఈ రోజున ఇంట్లో అన్నం లేదా? యేసయ్యని అడుగు. ఎవరికి చెప్పకు. పక్కోళ్ళకి చెప్తే మనల్ని అవమానిస్తారు, ఏమైనా చేస్తారు. కానీ యేసయ్యని అడిగితే నీ దగ్గరికి ఆహారం పంపిస్తాడు. అప్పులున్నాయా? యేసయ్యని అడుగు. నీ భర్త మారలేదా? యేసయ్య పాదాలు పట్టుకుని గట్టిగా ఏడుగు, నా భర్తను మార్చు ప్రభు అని. నీకు పని లేదా? పని చేయ ఏడుగు. బిడ్డలు లేరా? ఏడుగు. అంతేకాని మనం మనుషుల మీద ఆధారపడద్దు. ఇప్పుడు పిల్లలు లేరంటే ఏం చేస్తున్నారు? అవేవో మందులు వాడేసి లక్షలు తగలబెట్టేసి డాక్టర్ మీద ఆధారపడుతున్నారు. నా దేవుడు అందుకే చెప్పాడు, మనుషుల మీద ఆధారపడుతున్నావురా బాబు, పిచ్చోడా, చెయ్యకువా పని. ఏమండి, మన కళ్ళ ముందే మన సంఘంలోనే జరుగుతుందండి. జరిగిందా? మరి ఇచ్చాడా? మనిషి ఇచ్చాడా? అది దేవుడి ఇవ్వాలి నీకు పిల్లలు. మనిషి ఎలా ఇస్తాడు
ఎవరి మీద ఆధారపడొద్దండి? నరుల మీద ఆధారపడకు, శరీరదారుల మీద ఆధారపడకు. నీ శరీరాన్ని నువ్వు నమ్మక, అసలు నీ ఆత్మని అంటుకునే ఉంది ఇది. నీ ఆత్మ కాదు ఆనుకునే ఉంది ఆ శరీరము, కానీ చాలా మోసకరమైనది శరీరం. అర్థమవుతుందా మీకు? చాలా మోసకరమైనది మన శరీరము. ఎందుకో తెలుసా? ఈ శరీరమే పాపం చేయిస్తుంది. ఈ శరీరమే మనల్ని పాతాళంలోకి గెంటేస్తుంది. ఈ శరీరమే నరకానికి నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? కళ్ళు చూస్తున్నాయి, హృదయం పాపం చేయమంటుంది. తర్వాత నోరు మాట్లాడుతుంది, పాపంలోకి నడిపిస్తుంది. మరి చెవులు ఏం చేస్తున్నాయి? వింటున్నాయి. తర్వాత ఆ మాటలు పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? మాట్లాడటము, లేకపోతే మళ్ళీ దాని వల్ల గొడవ పడటము, ఇవన్నీ కూడా పాపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన శరీరం నుంచే పాపాలు మొదలవుతున్నాయి. కాబట్టి వీటి మీద మనం పడకూడదండి. హల్లెలూయా. రెండోది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనం. మీరు త్వరగా చేయాలి, ఎందుకంటే మనం అనుకున్న సమయానికి ఎక్కువగా ఆరాధన చేద్దాం. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. ఏమంటండి? విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకోకుండా, విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకోకూడదు. ఏం చేయాలంట? మన విశ్వాసం ఉందండి. మనకేముంది? విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసం ఉంది? దేవుడు చేస్తాడు అది ఉండాలి, కానీ మనకు అలా లేదు. మనుషుల మీద ఆధారపడుతున్నాము మన విశ్వాసం. మన విశ్వాసం ఏమవుతుందంటే మనుషుల మీద ఆధారపడేలాగా చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి తామాసు మేస్త్రి, ఈ బడుగు పెట్టలందరూ ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఏమని విశ్వసిస్తారంటే, ఇప్పుడు అమ్మాయి పేరు ఏం పేరు? అమ్మాయి పేరు నిర్మల వాడు ఆ దగ్గరే పనిచేస్తారంటే ఆయన ఒకడే. విశ్వాసం ఉంది తామాసు మీద. దాన్ని ఏం చేస్తున్నాడు? ఆ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? ఆధారంగా చేసుకుంటున్నాడు. ఏమని? తామాసు నేను ఎంత డబ్బులు అడిగితే అంత ఇస్తాడు, ఎంత డబ్బులు అడిగితే అంత ఇస్తాడు. నాకు ఏమీ లేకపోయినా తామాసు ఇస్తాడు. ఎవరి మీద విశ్వాసం ఉంది? తామాసు మీద విశ్వాసం ఉంది. ఎవరికి? వాళ్ళ కుటుంబానికి, లేదా సుశీలమ్మ కుటుంబానికి, బడంపేటలందరికీ ఎవరి మీద విశ్వాసం ఉందండి? తామాసు మీద విశ్వాసం ఉంది. దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆధారము చేసుకుంటున్నారు. అర్థమవుతుందండి? అంటే అతన్నే నమ్మేశారు. అతనే ఇస్తాడు, అతనే చూస్తాడు, అతనే చేస్తాడని. తీరా పోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 50,000 లేదా 10,000 20,000 అడిగారే అనుకోండి, అతను ఉంటే ఇస్తాడు, లేవు ఇవ్వగలుగుతాడా? మనం ఏం చేసావు? ఇప్పుడు నీ విశ్వాసం అతని మీద ఆధారం చేసుకున్నావు కదా, నీ విశ్వాసం ఏమైపోయింది? అది విశ్వాసం అయిపోయింది. అర్థమవుతుందా? నువ్వు నమ్మి వెళ్ళావు కానీ విశ్వాసంతో వెళ్ళావు. తామాసు ఎట్లయినా ఇస్తాడు అని వెళ్ళావు, కానీ నీ విశ్వాసం ఏమైపోయింది? అది విశ్వాసం అయింది. ఆయన చూసి అనిపించాడు, అమ్మా నా దగ్గర లేవు. అదే దేవుడి మీద నీ విశ్వాసం ఉంచి విశ్వాసంతో వెళ్ళి ప్రభువుని అడిగితే ఇస్తాడా ఇవ్వడా? చెప్పండి. నువ్వు ఏది అడిగినా ఇస్తాడు. అయినా ఏది అడిగినా ఇస్తాడు మన దేవుడు కదండి. భూమి ఆకాశం పట్ట చాలని రాజండి ఆయన, మనకి ఇవ్వడా? ఆ విశ్వాసాన్ని బలపరుచుకుని మనం వెళ్ళి అడిగితే ఇస్తాడు ఆయన. కానీ నువ్వు నేనేం చేస్తున్నాము? ఆ తామాసు మీద మనం ఆధారపడుతున్నాం, ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం. జరుగుతుందా పని?
సీరియస్గా అంటే ఏదో ప్రమాదం వచ్చింది, అర్జెంటుగా ఒక 50,000 కావాలి. తామాసు దగ్గరికి సుశీలమ్మ పరిగెత్తింది. మధ్య కదా ఇవ్వడా, నేను ప్రమాదంలో ఉన్నానని పరిగెత్తింది అనుకో, వదినాన్ని ఇచ్చేస్తాడా? ఏమండి, మా వదిన కదా వచ్చిందని ఇచ్చేస్తాడు ఆయన? ఇవ్వడు. ఎందుకు? అతని దగ్గర ఉండాలి కదా. ఒకవేళ ఉన్నా సుశీలమ్మని నమ్మడేమో, ఈమె ఇస్తాదో లేదో అనుకుంటాడేమో. మనుషులు అనుకుంటారా? అనుకోరు. తామాసు స్థానంలో ఎవరన్నా అనుకుంటారు. తామాసే కాదు, సరే తామాసుని పక్కన పెట్టాం. మరి పాస్టర్లు కదా మేము, మా దగ్గరకు వచ్చి 10 నెలలు అడిగింది, అయ్యా అర్జెంటుగా ఒక 50,000 ఖర్చు ఉన్నాయి, అవసరం ఉంది, కొంచెం పని ఉందయ్యా, మీకు ఒక 10 రోజుల్లో ఇచ్చేస్తాను, ఒక 50,000 ఇవ్వండి అంటే వచ్చిన వెంటనే లెక్క పెట్టేసి ఇదిగో 10,000 అంటాడా? ఏమండి, మనిషికి ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? అనుమానం. మనిషిలో ఏముంటుంది? అనుమానం. ఒకవేళ ఉన్నా సరే, లేకపోతే లేవని చెప్తాడు. ఉన్నా ఏం చేస్తాడు? వెనక ముందు ఆలోచిస్తాడు. ఈ పని ఇస్తుందో ఇవ్వదో, ఈ పైసలు కాడ చర్చిలో గొడవలు అవుతాయో ఏమో అని ఆలోచించి, అయ్యో 10 నెల లేవమ్మా, ఇట్లా మనుషుల మీద ఆధారపడతామో, విశ్వాసాన్ని ఉంచుతామో, కానీ ఎవరు కూడా ఆ విశ్వాసాన్ని మనకి బయలుపరచరు. కానీ ఎవరు చేస్తారు అంటే, మన విశ్వాసముతో వెళ్ళి దేవుడి పైన ఆధారపడి నువ్వు మోకరించి ప్రభువుని అడిగితే ప్రభు మనకి ఇస్తాడా? ఇవ్వడా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సత్యవంతుడు. మీరు అడుగుడే మీకు ఇవ్వబడును, నువ్వు ఏది అడుగుతావో నేను ఇస్తాను అంటే, నువ్వు ఏంటమ్మా అడిగాను, నువ్వు చేయమన్నావు చేశాను, నాకు ఇవ్వలేదేమో అంటే, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ ప్రార్థన ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది? అవి విశ్వాసంగా అడిగేవేమో, ఇస్తాడో ఇవ్వడో అని ప్రార్థన చేసేవేమో, పరిపూర్ణంగా సంపూర్ణంగా అడగలేదేమో నువ్వు, లేదా నిన్ను పరీక్షించడానికి ఆలస్యం చేస్తున్నాడేమో. అర్థమవుతుందా? మనకి పరీక్ష కూడా పెడతాడు ప్రభు. ఏం చేస్తుంది చూద్దాం. 2 రోజులు చూసి ఇవ్వలే, ఆ పాస్టర్ అట్లనే చెప్తుంది అనుకుంటామేమో. ఆ మనసు చూస్తాడు ఆయన. లేదా నా ప్రభు తప్పక ఇస్తాడు. అందుకే అన్నాడు, విసుకక ప్రార్థన చేయన్నాడు. ఏమన్నాడండి? విసుకక, ఇచ్చే వరకు పట్టుకోవాలి పాదాలు, చేసే వరకు పట్టుకోవాలి పాదాలు, అడుగుతూనే ఉండు రోజు. ఇవ్వడని మాత్రము నువ్వు అనుకోవద్దు. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, చదవండి. విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. ఏంటంటే మనుషుల మీద ఏముంటది? జ్ఞానము. విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోక దేవుని శక్తి ఆధారం చేసుకో. ఏమంటండి? దేవుని శక్తి. మనుషుల విశ్వాసము జ్ఞానము ఆధారం చేసుకోవద్దు, కానీ దేవుని శక్తిని ఆధారము చేసుకో. హల్లెలూయా. దేవుని శక్తిని, ఆయన శక్తిమంతుడే కదా. ప్రభు శక్తిమంతుడని మన అందరికీ తెలుసు. ఆ శక్తిమంతుడు మనం ఏం చేయాలి? ఆధారం చేసుకోవాలి. ప్రతి విషయంలో ఆ శక్తిమంతుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఆ శక్తిమంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఆఖరికి నిన్ను కట్టుకున్న నీ భర్త దగ్గరికి కూడా వెళ్ళొద్దు, నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళొద్దు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళు కూడా నీకు ఆధారం కాదు, నీకు సహాయము చెయ్యరు. నిన్ను ప్రేమించి నిన్ను సృష్టించి ఈ రోజు వరకు నిన్ను పోషిస్తున్న ఆ శక్తిమంతుడైన దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే నీకు నాకు సహాయము చేస్తాడు. ఆ శక్తిమంతుడు ఆధారం చేసుకో. అడుగు ఈరోజు, నువ్వు శక్తిమంతుడు ప్రభువా, నీ మీద నేను ఆధారపడుతున్నా, నమ్ముతున్నా, నిన్ను నాకు ఇది ఇయ్యి, ఇది చెయ్యి అని మనం అడిగితే ఒకవేళ లేట్ అవ్వచ్చేమో. ఈ కొత్త సంవత్సరం పూట నేను ఈ నూతన సంవత్సరం కలిసి ఉదయం లేచిన కలిసి ఒక వాక్యం చదువుకొని బయలుదేరుతా. దేవుడు సకాలం
దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. చూసారా, ఆ సాక్ష్యం అందరూ పట్టుకోండి అమ్మా. ఏం చేయాలి? మీరు పనికి వెళ్ళేటప్పుడు మీ పనులు 10 నిమిషాల ముందు ముగించుకొని ఏం చేయండి? వాక్యం చదవటం వస్తే చదవండి, పర్వాలేదు. లేదు పర్వాలేదు, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ రోజు ఇచ్చావు మీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఆరోగ్యం ఇచ్చావు మీకు వందనాలు. పనికి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండి తీసుకెళ్ళండి. అక్కడ పనిలో తోడు ఉండండి. సాయంత్రం నన్ను క్షేమంగా ఇంటికి తీసుకురండి. క్షేమంగా తీసుకొస్తాడండి. మీ పనులు చేసినట్టు ఉండదు కదా, ఆడుతూ పాడుతూ పని చేసేస్తుంటారు. మీరు క్షేమంగా వచ్చేస్తారు, ఆరోగ్యంగా వచ్చేస్తారు. ఇది తామాసు చెప్పిన సాక్ష్యం గుర్తు పెట్టుకోండి. ప్రార్థన చేసుకోండి, వెళ్ళండి, విశ్వాసంతో మళ్ళీ సంతోషంగా గృహాలు చేరుకోండి. ఏమన్నాడు? ఎవరు శక్తివంతమైన దేవుడి మీద ఆధారపడాలి. ఇంకేమంటున్నాడు? దేవుని శక్తి ఆధారం చేసుకొని ఉండవాలని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన అని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాత్మ వలనే వినియోగించి తిని. ఏమంటున్నాడు పౌలు గారు? ఆయన శక్తిని ఆధారం చేసుకుని ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన మాటలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా ఏం చేయాలి? జ్ఞానయుక్తమైన తీయని మాటలు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు. ఏమంటే పరిశుద్ధాత్మను దేవుని శక్తిని మనం కనపరుచుకునే వారంగా ఉండాలి అని దేవుని వాక్యము తేటగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనుషుల ఆధారం చేసుకోవద్దు, శరీరధారిని ఆధారం చేసుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తివంతమైన దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకుని మనము ప్రభువు చెప్పిన విధంగా నడుచుకునే వారంగా ఉండాలి. ఈ రోజు నుంచి మనం చేయవలసిన పని ఏంటంటే, ఎవరిని ఆధారం చేసుకోవద్దని నేర్చుకున్నాము. ఇప్పుడు మనం నరులను, అంటే మనుషులను కదా. సరే, నీకు ఏదైనా కావాలి, ఏదైనా అవసరం ఉంది, ఎవరైనా వాళ్ళని అడగాలి, ఏం చెయ్యి? దానికి కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇదిగో ఇది అవసరం ఉంది, ఇది అక్కరుంది, అక్కలను చోటకు వెళ్ళమంటారా? లేకపోతే వాళ్ళని అడగమంటారా? అడగాలా వద్దా? ఇది కూడా ప్రార్థన చేసుకొని ప్రభు మీద ఆధారపడి వెళ్ళి అడుగు. తప్పకుండా వాళ్ళ ద్వారా నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు? ఎవరిని అడిగి వెళ్ళావు? ఎవరి మీద ఆధారపడి వెళ్ళావు? ప్రభువు మీద మనం ఆధారపడి వెళ్తున్నాం కాబట్టి, ఉదాహరణకి మనం ఆదివారం చర్చికి రావాలి, 10:30కి ఎప్పుడు మన సమయాలు కదా, పని అవతలేదు. తర్వాత భర్త ఆటంకంగా ఉంటున్నాడు, ఏదో ఒకటి అంటున్నాడు, ఆటంకంగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆటంకం పోవాలి అంటే, ప్రభు సన్నిధికి రావాలి అంటే ఎవరు మనల్ని నడిపిస్తారు? అది ఏం చేయాలి? నువ్వు కూర్చునే ప్రార్థన చేయక్కర్లేదు, నీ హృదయంలోనే ప్రభువా ఇదిగో ఈయన ఆటంకపరుస్తున్నాడు, లేకపోతే గొడవ పడుతున్నాడు, లేకపోతే నన్ను శోధిస్తున్నాడు, ఈయనను తప్పించు ప్రభా, ఈయనకు నోటికి చిక్క వేసి నాకు మార్గం సరళం చేయండి ప్రభా, నేను వెళ్ళేలాగా సహాయం చేయండి ప్రభా అని మనం ప్రార్థన చేసుకుని వెళ్ళటానికి సమయం అయిపోతుంది. వెళ్ళాలి, లేకపోతే ఏంటి పాస్టమ్మ గొడవ అరుస్తుంది, ఏంటి లేట్ అయిపోయిందని. నేను సమయానికి వెళ్ళాలయ్యా, నేను సమయానికి వెళ్ళి నేను ఆరాధించాలి ప్రభువా అని ప్రభువు మీద మనం ఆధారపడి మనం అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన రెక్కల మీద నిన్ను మోసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మోసుకొస్తాడో తెలుసా? ఆయన రెక్కల మీద మోసుకొస్తాడండి. నువ్వు నడుస్తుంటే లేట్ అయిపోతుంది, ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? రెక్కల మీద మోసుకొస్తాడు. అర్థమవుతుందా? అటువంటి ప్రేమ గల దేవుడు. ఇక 3వది త్వరగా 22 32
39 నుంచి చదవండి కొంచెం. 32, 39. అవునండి. 37, 39. రమ్మను వెన్నెల, లోపలికి రా బేబీ. 39. అవునండి. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఈ రోజు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితోనూ కాదు, మనతోనే. మనల్ని సరి చేయటాకే మనం దారి తప్పిపోతున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం, మనుషుల్ని నమ్ముకుంటున్నాం. కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజైనా నాతో మాట్లాడేది పాస్టమ్మ కాదు, మాట్లాడేది నా రక్షకుడైన నా దేవుడు. పాస్టమ్మ కాదు. పాస్టమ్మను కూర్చోబెట్టుకున్నాడు, ఆ నోటమ్మట వాక్కును రిలీజ్ చేస్తున్నాడు అంతే. ఆమె నోటమ్మట ఆయన వాక్కు రిలీజ్ అవుతుంది అంతే తప్ప పాస్టమ్మ ఏమి మాట్లాడట్లేదు. ఏమన్నాడంటే మరొకసారి రిపీట్ చేయండి. వారు నాకు ప్రజలైందురు, రిపీట్ చేయండి. మరియు వారికి వారి కుమారులను వారికి వారి కుమారులకు కుమారులను మేలు కలుగుటకై వారికి మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు. చాలండి, ఆగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇర్మీయాలో మళ్ళీ కూడా ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. ఏమంట? వారు వాళ్ళ కుమారులకు మేలు కలుగుటకై. వినండి జాగ్రత్తగా. వారికి వాళ్ళ కుమారులకు మేలు కలుగుటకై వాళ్ళు ఎవరికి భయపడాలి? నిత్యము నాకు కనబడినట్లు. ఎవరికి కనపడాలి? ఎవరికి కనపడాలండి? వాళ్ళకి మేలు కలగాలి అంటే దేవునికి కనపడాలి. రెండోది ఏం చేయాలి? భయపడాలి. అర్థమవుతుందండి? ఎవరికి మేలు కలగాలి? ఇప్పుడు పరిమళ ఉందండి, పరిమళ కూతురు ఉంది, కొడుకు ఉన్నాడు. వాళ్ళకి మేలు కలగాలని ఆమె ఆశపడితే, ఆమె ఇష్టపడితే ఎవరికి కనపడాలి? యేసే కనపడాలంటే ఎక్కడికి రావాలి ఆమె? అది వినపడుతుందా? అర్థమవుతుందా మీకు? మీకు మీ పిల్లలకి మీ కుటుంబానికి మేలు కలగాలి అంటే ఎవరికి కనపడాలి? మనము దేవునికి కనపడాలి. కనపడాలంటే దేవుని మందిరానికి రావాలి. తర్వాత ఏమన్నాడు? కనపడాలి. నాకు భయపడినట్లు వారికి ఏక హృదయము ఏక మార్గము దయచేతును. చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాం. ఈ అంచె దినాల్లో ఉన్నాం, భయంకరమైన దేవుని రాకడ దినాల్లో ఉన్నాం, ఉగ్రత దినాల్లో ఉన్నాం. గర్జించే సింహం అనేది వాడు తిరుగులాడుతున్నాడు. ఎవరి మీద పడిపోదామా, ఎవరిని మింగుదామా, ఎవరిని చంపుదామా అని అపవాదగాడు తిరిగేస్తున్న ఈ రోజుల్లో ఇక్కడ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఎవరైతే వాళ్ళకు బిడ్డలు, వాళ్ళ బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా నాకు వాళ్ళు కనపడాలి. ఇక రెండోది ఏమన్నాడు? భయపడాలి. అప్పుడు నేనేం చేస్తాను? నేను వారికి మేలు చేయడం మానకుండానట్లు వాళ్ళకి ఏం చేస్తాను? మేలు చేయకుండా మానకుండా నిబంధన చేస్తాను. ఎప్పుడు? మనము దేవుని మందిరానికి ఎప్పుడైతే మనము మన బిడ్డలు మన కుటుంబం వచ్చి ఆయనకి కనపడాలి అంటే ప్రభు మనల్ని చూస్తున్నాడనే కదా అర్థం. మందిరానికి వచ్చామో లేదో చూస్తున్నాడా లేదా? అందరినీ చూస్తాడు. ఆయన నేత్రములతో మనందరినీ చూస్తాడు. ఈరోజు ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, అందరినీ చూసి ఏం చేస్తాడంట? వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి ఏం చేస్తాడు? మేలు కలిగిస్తాడంట. ఆయన నిబంధన చేస్తాడంట ఆయన. కాబట్టి
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి పునరుద్ధరణ ఆరాధనకి ప్రభు మందిరంలో ప్రభుకి కనపడాలి. ఎవరికి కనపడాలి? మనుషులకి మనం కనపడక్కర్లేదండి. నీతో మాట్లాడేది దేవుడు, ఆశీర్వదించేది దేవుడు, నిన్ను రక్షించేది దేవుడు, నీ అవసరాలు తీర్చేది దేవుడు, నిన్ను ఆదుకునేది దేవుడు, ఆదరించేది దేవుడు, నిన్ను స్వస్థపరిచేది, నీ రోగాలు తీసేసేది, నిన్ను బాగు చేసేది దేవుడు. కాబట్టి దేవుని దగ్గరికి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. రావాలా వద్దా మనం? కదా, ఇందాక ఏం చదువుకున్నాం? నరుల మీద మీరు ఆధారపడద్దు అంటే మనిషి మీద ఆధారపడదు. మనిషి అది చేస్తాడు, మనిషి నాకు తోడుగా ఉంటాడు, నాకు కూడా వస్తాడు, లేకపోతే వాడి దగ్గరికి వెళ్తే నన్ను ఆదుకుంటాడు, నాకు ధనం వద్దు. ఏ మానవుడు నిన్ను ఆదుకోడు. శరీరం మీద కూడా ఆధారపడద్దు. నీ శరీరాన్ని నువ్వే నమ్మొద్దు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నువ్వు నీ బిడ్డలు నాకు వచ్చి కనపడండి అన్నాడు. కనపడండి అంటే ఏంటి? మందిరానికి రండి. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? మేలు చేస్తాడు, నిబంధన చేస్తాడు. మీకు మేలు చేయక మానే దేవుడు ఆయన కాదు. మరి ఆయన మేలులు కావాలి అంటే, ఆయనే మనకి కావాలి అనుకున్నప్పుడు ఆయన దగ్గరికి రావాలా వద్దా? అయ్యా రావాలి. లేదు మనం రాలేదనుకోండి, రాలేదు, దుష్టుడు ఏదో రకంగా మనల్ని శోధించాడు, లేకపోతే ఏదో రోగం తెచ్చిపెట్టాడు, ఏదో బాధ తెచ్చిపెట్టాడు, ఏదో సమస్య, ఏదో హృదయంలో వేదన, వీటి ద్వారా మనం అక్కడ ఆగిపోయాం, ఇంట్లో ఉండిపోయాం. అపవాదుడు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మన జీవితాలతో ఆడుకుంటాడు వాడు. ఎందుకు? నిన్ను ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, నిన్ను ఆశీర్వాదించే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళలేదు. ఆయన వద్దనుకున్నావు. ఆ చిన్న చిన్న సమస్యల గురించి నువ్వు దేవుడిని విడిచిపెట్టేశావు కాబట్టి, రాలేకపోయావు కాబట్టి ఎవడు అవకాశంగా తీసుకుంటాడు? అపవాదిగాడు తీసుకుని మనకి ఇంకా రెట్టింపు చేస్తాడు. మర్చిపోకండి బిడ్డల, ఈరోజు భర్త ఆటంకపరిచాడు, చర్చికి వెళ్ళొద్దు, నేను చికెన్ తెచ్చుకున్న వండు. ఈ మౌలిక సంగతి అదే జరుగుండొచ్చు. ఈరోజు ఏది అమ్మాయి రాలేదు, ఆటంకం. ఏది ఆటంకమో తెలీదు. ఈరోజు మాటలు ఆమె వినగలిగిందా? అంటే ఆమె హృదయంలో ఇప్పుడు యేసయ్య మాటలు ఉన్నాయా? లేవు. ఎవరున్నారు ఇప్పుడు? దుష్టుడు ఆమె హృదయంలోకి వచ్చి ఆమెను కలవర పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, శోధిస్తున్నాడు. ఎందుకు? నువ్వు నీ కుటుంబము దేవునికి కనపడటానికి రాలేదు కాబట్టి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనుషులను ఆధారం చేసుకోవద్దు. రెండోది ఏమన్నాడు? నరులను, శరీరులను ఆశ్రయించద్దు. అస్సలు వాళ్ళ దగ్గరికే పోవద్దు, దాన్ని ప్రేమించొద్దు. ఇక మూడోది ఏమన్నాడండి? మనము మన కుమారులు దేవునికి కనపరుచుకోవాలి. అంటే కనపడాలి, ఆయనకి కనపడాలి అన్నాడు. అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుణ్ణి అడుగు. నీకేం కావాలన్నా దేవుణ్ణి అడుగు, కానీ మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు. తోడబుట్టోళ్ళు లేరు, భర్త లేడు, భార్య లేదు, బంధువులు లేరు, అక్క చెల్లెళ్ళు కూడా లేరు. ఎవ్వరు కూడా మనకి ఆధారం కాదు. ఎవరు ఆధారం అంటే దేవుడే మనకి ఆధారమై ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో మనం ఉండేవారం కాదు. ఒక రోజు వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోవాలా లేదా? వెళ్ళిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి సమీపంగా, అంటే దగ్గరగా వెళ్తే, ఇప్పుడు నేనేదో చెప్పాలనుకుంటున్నా, అదిగో
ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వినపడుతుందా? నేను సీక్రెట్గా చెప్పాలనుకుంటున్నా. నువ్వు అక్కడెక్కడో కూర్చుంటే నా మాట వినపడుతుందా? అయితే వినపడాలంటే నువ్వేం చేయాలి? దగ్గరికి రావాలి, దగ్గరికి రావాలి. అమ్మా ఏంటి చెప్తున్నారు మీరు, చెప్పండి అమ్మా, వింటాను అన్నట్టుగా మన మనసు తహతహలాడాలి. ఎవరి మాటలు? యేసయ్య మాటలు. దగ్గరకు వచ్చి వినేవారంగా ఆశపడి వాక్యములో, ఆరాధనలో, ప్రార్థనలో మన ప్రభువుకి దగ్గరగా నడుచుకోవాలి. ఇంకేమంటున్నాడో చదవండి. నేను వారికి మేలు చేయ మానకున్నట్లు. ఏం చేయడం? ఏం చేయకుండా మానడంట. మేలు చేయక మానను. మనుషులన్నా మానేస్తారు. మేలు చేయ మానకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేర్చున్నాను. చాలండి. ఏమంటండి? మేలు చేయకుండా మానను. నువ్వు ఎంత అడుగు, ఏం అడుగు, ఏం చెయ్యి, ఇస్తానే ఉంటాడు, ఇస్తానే ఉంటాడు, ఇస్తానే ఉంటాడు. అదే మన బంధువులు అనుకోండి, ఒకసారి ఇచ్చేయమంటారు, మొన్నే కదా ఇచ్చాను, మొన్నే కదా చేశాను అంటారా? అన్న. కానీ మన దేవుడు ఎవరంట? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన ధనవంతుడు. బిడ్డలారా, నువ్వు ఏది అడిగితే అది ఆయన ఇస్తాడు. ఇంకేమన్నాడండి? నిత్య నిబంధనను వారితో చేర్చున్నాను. నిత్య నిబంధన ఏంటది అంటే మీకు ఇస్తానన్న నిబంధన చేస్తున్నాడు. నువ్వు నా దగ్గరికి రా, నాకు కనపడు, మీకు నేను నిత్య నిబంధన చేస్తున్నా, నీకు ఇవ్వకుండా మాత్రం మానను. వారు నన్ను విడవకుండానట్లు. ఏమంట? వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. చూసారా? ఎప్పుడైతే మీరు మందిరానికి వస్తారో, నాకు కనపడతారో, నేను చెప్పింది విని హృదయంలో భద్రపరుచుకుని భయభక్తులు కలిగి ఉంటారో, మీకు ఇవ్వాల్సింది నేను ఇవ్వకుండా, ఆశీర్వదించకుండా మానను. తర్వాత ఏమంటున్నాడు? నా యందు మీరు ఏం చేస్తాడంట? నా మీద నుంచి భయపోనివ్వను, పక్కకు తీసేయను, భయపడతానే ఉంటాను. ఇప్పుడు ఒక తల్లికి కుమారుడు భయపడతానే ఉంటాడా? కొంచెం భయపడి వదిలేస్తాడా? భయపడతానే ఉంటాడు. తండ్రికి కుమారుడు భయపడతాడా? లేదండి, భయపడతానే ఉంటాడు. అమ్మో మా నాన్న వస్తాడు, అమ్మో మా నాన్న తిడతాడు, మా నాన్న ఇట్లా నాన్న 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 అంటానే ఉంటాడు. మనము కూడా మన నాన్నని ఏం చేయాలి? భయపడుతున్నారు. అమ్మో చర్చికి టైం అయిపోతుంది, వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, భయము, ఆరాధన చెయ్యాలి, భయము, వాక్యం చదవాలి, భయము. ఎప్పుడైతే మనలో భయం అన్నది ఉంటుందో దేవునికి దూరం అవ్వము. నీ మొగుడు మీద భయం లేకుండా పో, ఏం కాదు, భయపడకు ఆ వ్యక్తికి, ఏం కాదు. నీ భార్యకు నువ్వు భయపడకు, ఏం కాదు. బిడ్డలకు భయపడకు, ఏం కాదు. కానీ నిన్ను నన్ను సృష్టించిన, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించిన ఆ రక్షకుడు మాత్రం ఏం చేయాలి? భయపడాలి. ఆయన నిత్య రాజ్యం వరకు కూడా నిన్ను తీసుకువెళ్తానికి తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మనం భయభక్తులుగా ఉంటామో ఆ రాజ్యం తీసుకెళ్లే వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు, నిన్ను సరి చేస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఇంకేమన్నాడు? వాళ్ళకి మేలు చేయుటకు వారందు చూచారా? మేలు చేయటానికి నేను ఆనందిస్తున్నా. ఎప్పుడు? మనము ఆయనకి భయభక్తులతో ఉన్నప్పుడు. ఉన్నామా భయభక్తులతో అందరూ? ఏమండి, ఎవరికి భయపడతాం? మన దేవుడికే భయపడతాం. ఏ మనిషి వద్దు మనకి, భయపడవలసిన పని లేదు, వాళ్ళ మీద ఆధారపడవలసిన పని లేదు, వాళ్ళు ఏదో చేస్తారని ఎదురు చూసే పని కూడా లేదు. నువ్వు నేను యేసయ్యకు భయపడితే మనల్ని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడండి? నా పూర్ణ హృదయంతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. చూసారా? పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో వాళ్ళని, ఈ దేశములో వాళ్ళని నాటెదను, నిశ్చయముగా వాళ్ళని నాటెదను. అంటే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రభువు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ప్రభువు. మనల్ని ఎంతగా
లోకంలో మనల్ని అది ఫలించే ఫలాలు ఇవ్వటానికి నాటపడటకు కూడా ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మీద మనం ఆధారపడద్దు, శరీరాన్ని ఆధారం చేసుకోవద్దు. మనం దేవునికి కనపడే వారంగా ఉంటాం, దేవుని మందిరానికి వద్దాం. మన కుటుంబాన్ని, మనల్ని, మన బిడ్డల్ని ఆయన ఆశీర్వదించాలి అంటే ఆయననే మనము వెంబడించే వారంగా ఉండాలి, ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన మాట వినే వారంగా కూడా మనం ఉండాలని వాక్యము మనకు తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనము మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు, మనము దేవుణ్ణి ఆధారం చేసుకుందాం. నీకు ఏది కావాలన్నా ప్రభునే అడుగు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో అడుగు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ